హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ నెక్ ఎలా కట్ చేసుకొని కుట్టుకోవాలనేది చూపించబోతున్నాను. దానికోసం మనం ముందే బక్రమ్ షీట్ తీసుకొని, అదే పేపర్ క్యాన్వాస్ అంటారు కదండి, అలాంటి షీట్ తీసుకొని మనం ఫస్ట్ అయితే ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. అది ఎలాగో చూపిస్తా చూడండి. దానికోసం మనం ఇట్లా ఒక మడత అనేది వేసుకోవాలి. మడత అనేది మన వైపుకు ఉండాలి. ఆ తర్వాత దానికి ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ ఒకటి చేసుకొని 1.30 వరకు నేను హోల్ కోసం తీసుకుంటున్నానండి. కింద 1/2 ఇంచ్ మార్జిన్ అనేది తీసుకొని ఇలా లైన్స్ అనేది గీసుకోవాలి. ఆ తర్వాత నేను హోల్ రౌండ్ కోసం ఒక 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకొని ఇలా డ్రాప్ షేప్ అనేది డ్రా చేసుకుంటున్నాను. మీ ఇష్టం అండి, మీకు ఇది ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ తీసుకోవచ్చు. కానీ ఇలా చిన్నగా ఉంటేనే మనకి లుక్ అనేది బాగుంటుంది. దానికోసం ఇట్లా తీసుకుంటున్నాను. ఇలా ఎక్స్ట్రా తీసుకున్న 1/2 ఇంచ్కి కూడా ఇలా మార్క్ చేసుకొని ఇలా కట్ చేసేసుకోండి. ఫస్ట్ అవుట్ సైడ్ కట్ చేసుకొని తర్వాత లోపల అనేది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకోండి. ఇలా మనకి ఒకటైనా వేసుకోవచ్చు, 3 అయినా వేసుకోవచ్చు, లేదంటే 5 అయినా వేసుకోవచ్చు. ఇంకా చిన్న చిన్నవి కట్ చేసుకొని 7 అయినా కూడా నెక్ రౌండ్ చుట్టూ వేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనం తీసుకున్నవన్నీ ఒక లైనింగ్ క్లాత్కి అటాచ్ చేసుకోవాలి. చూడండి, లైనింగ్ క్లాత్ తీసుకొని దాని మీద ఫస్ట్ ఇలా వన్ సైడ్ అయితే మనకి పేపర్ క్యాన్వాస్కి అతుక్కునే విధంగా ఉంటుంది కదండి. అంటే వన్ సైడ్ మైనం ఉంటుంది అతుక్కోవడానికి, వన్ సైడ్ నార్మల్గా ఉంటుంది. ఆ సైడు మనం లైనింగ్ సైడ్ అనేది అతికించుకోవాలి. ఫస్ట్ మనకి ఎంత లైనింగ్ కావాలో అంత లైనింగ్ ఇలా కట్ చేసేసుకోండి. ఆ తర్వాత ఇలా అతికించుకోండి. అతికించుకున్న తర్వాత కూడా మనం ఇలా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా క్లాత్ కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం దీన్ని మళ్ళీ మడిచిపెట్టి స్టిచ్ చేసుకోవాలి. అందుకని ఇలా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇట్లా మడిచిపెట్టి కుట్టుకుందాం మనం. చూడండి, నేనైతే ఒక 3 కుట్టేశాను. మళ్ళీ మీకోసం చూపిస్తున్నాను. ఇలా మడిచిపెట్టి మనం జాగ్రత్తగా ఈ పాదాన్ని ఇలా చిన్నగా ఎత్తుకుంటూ ఎడ్జ్లో కుట్టుపడేలాగా ఇలా కుట్టుకోవాలి. చిన్నగా కుట్టుకోండి నిదానంగా. ఇది కొంచెం తిప్పటం కష్టం అవుతుంది, అయినా కూడా నిదానంగా కుట్టుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా కుట్టేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంటుంది కదండి, అది ఖచ్చితంగా కట్ చేసుకోవాలి. లేదంటే మనం మళ్ళీ మిడిల్లో డ్రాప్ షేప్ కుట్టుకునేటప్పుడు ఈ క్లాత్ అడ్డం పడుతుంది. తిరగదిప్పినప్పుడు ఈ క్లాత్ అనేది కనిపిస్తుంది. అందుకని ఈ వైట్ బక్రమ్ షీట్ అనేది కనిపించేలాగా ఇలా ఎక్సెస్ అంతా కట్ చేసేసి రెడీగా పెట్టుకోండి. ఆ తర్వాత నేను ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్కి ముందే లైనింగ్ అటాచ్ చేసి పెట్టేశానండి. అటాచ్ చేసి పెట్టుకున్న తర్వాత ఇలా స్టిచ్ అనేది మనము అరేంజ్ చేసుకొని ఇలాగా ఈ డ్రాప్ షేప్లో కుట్టుకోవాలి. దానికోసం ఫస్ట్ ఒకటి కుట్టుకుందాం. ఒకదాని తర్వాత ఒకటి కుట్టుకోవాలండి. చూడండి, ఆ బక్రమ్ షీట్ మీద కుట్టు పడకుండా లోపల ఉన్న డ్రాప్ షేప్కి రౌండ్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. చాలా నిదానంగా చేయండి. ఇలా అన్నీ కుట్టేసుకోవాలి. ఫస్ట్ అయితే ఒకటి కుట్టుకోండి. ఆ ఒకటి మధ్యలో కట్ చేసేసి, అంటే ఒక 1/4 ఇంచ్ లెంత్ ఉండేలాగా లోపల ఖర్చు 1/4 ఇంచ్ ఉండేలాగా చూసుకొని ఇలా కట్ చేసేసి దానికి మధ్యలో చిన్న టక్స్ ఇలా ఇచ్చుకోండి. ఇలా కట్స్ అనేవి ఇచ్చుకోండి. కుట్టు అనేది కట్ అవ్వకూడదు, జాగ్రత్తగా చూసుకొని 1/4 ఇంచ్ మాత్రమే ఉండాలి లోపల ఖర్చు అనేది. ఇలా రొటేట్ చేసుకోండి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి మాత్రమే కుట్టుకోవాలి. అన్నీ ఒక్కసారి కుట్టి తర్వాత రొటేట్ చేద్దామంటే మనకి ఒక్కొక్కసారి అది సెట్ అవ్వకపోవచ్చు. అందుకని ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి ప్లేసులు కూడా అడ్జస్ట్ చేసుకుంటూ
కుట్టుకోవాలన్నమాట. మీకు ఒకవేళ అడ్జస్ట్ చేసుకోవటం రాకపోతే ఒక మార్క్ వేసుకొని తర్వాత ఇలాగ స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇలా అయిపోయిన తర్వాత మనం పైపింగ్ వేసుకోవాలి. దానికోసం నేను పైపింగ్ క్లాత్ 1.5 ఇంచ్కి తీసుకొని ఇలా మధ్యలో థ్రెడ్ పెట్టుకొని కుట్టేసుకోవటమేనండి. చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. చూడటానికి కూడా ఈ నెక్ ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది, లుక్ కూడా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. ఇలా కుట్టుకున్న తర్వాత ఒక్కసారి ఈ పైపింగ్కి ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకొని ఇలా మడత పెట్టి లైనింగ్ మీద ఒక కుట్టు వేసుకోండి. అంటే పైపింగ్ క్లాత్ మీద ఒక కుట్టు వేసుకోండి. పైపింగ్ క్లాత్ ఇలా మడిచిపెట్టి ఒక కుట్టు ఇలా వేసుకున్నామంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి. ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి. ఫైనల్ లుక్ ఇదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.